నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. కొత్త అసెంబ్లీలో కాబోయే స్పీకర్ ఎవరు? మంత్రివర్గం కొలువు తీరింది. ఇక నెక్స్ట్ స్పీకర్ పదవిపైనే అందరి దృష్టి. కొన్ని రోజుల్లో అసెంబ్లీని సమావేశపరిచి కొత్త సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించాల్సి ఉంటుంది. దీనికోసం ముందుగా స్పీకర్ ను ఎన్నుకోవాలి. అయితే స్పీకర్ పదవిని ఎవరిని వరిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబుతో పాటు మరో 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ విషయంలో యువ సీనియర్ నేతలతో బాబు బ్యాలెన్స్డ్ గా కేబినెట్ కూర్పు చేశారని అంటున్నారు. ఈ సమయంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ పదవి ఎవరిని వరించనుంది అనేది ఆసక్తిగా మారింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వేళ కీలకమైన అసెంబ్లీ స్పీకర్ పోస్ట్ ఎవరిని వరించనుంది అనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ విషయంలో మంత్రి పదవి దక్కని పలువురు సీనియర్లతో పాటు పర్సనల్ అజెండా పుష్కలంగా కలిగి ఉన్న నేతల మధ్య భారీ పోటీ నెలకొందని అంటున్నారు. ఇందులో భాగంగా పలువురు సీనియర్ నాయకులు, మోస్ట్ సీనియర్ నాయకుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. నిజానికి ఏపీ ఎన్నికల సమయంలో తనను స్పీకర్ గా చూడాలని ప్రజలు భావిస్తున్నారంటూ స్పందించారు ఉండి ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు. దీంతో స్పీకర్ పోస్టుపై ఆయన ముందుగానే కర్చీఫ్ వేశారు అనే కామెంట్లు కూడా వినిపించాయి. చాలా మంది టీడీపీ శ్రేణులు కూడా ఆ కుర్చీలో RRR బాగా సూట్ అవుతారు అని అంటున్నారు. విపక్షాలను పక్కాగా కంట్రోల్లో పెడతారు అనే కామెంట్లు కూడా వినిపించాయి. అయితే ఇప్పుడు ఏపీ అసెంబ్లీలో అంత క్లిష్ట పరిస్థితులు ఉండకపోవచ్చు. వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉండడంతో హౌస్ లో వార్ ఆల్మోస్ట్ వన్ సైడ్ గానే ఉంటుందని అంటున్నారు. ఇదే సమయంలో RRR తో పాటు మరికొంతమంది టీడీపీ సీనియర్ నేతలు పోటీ పడుతున్నారని కూడా చెప్తున్నారు. ఇందులో భాగంగా 2014-19 సమయంలో మంత్రులుగా చేసిన వారు కూడా ఉన్నారని కూడా అంటున్నారు. ఇదే సమయంలో స్పీకర్ రేసులో కళా వెంకట్రావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈయన పదవికి పూర్తి అర్హుడని, అనుభవంతో పాటు ఆవేశం తక్కువేననేది అదనపు అర్హత అని కూడా చెప్తున్నారు. మరోపక్క గోరంట్ల బుచ్చయ్య చౌదరి విషయంలో చంద్రబాబు ఇప్పటికైనా కరుణించే అవకాశాలు చర్చకు వస్తున్నాయి. మోస్ట్ సీనియర్ అయిన బుచ్చయ్యను కేబినెట్ లోకి ఎలాగూ తీసుకోలేదు కాబట్టి ఈసారి స్పీకర్ ని చేసి గౌరవించే అవకాశాలను కొట్టిపారేయలేమని కూడా అంటున్నారు. ఇదే క్రమంలో చింతకాయల అయ్యన్న పాత్రుడు, కూన రవికుమార్, ధూళిపాళ్ల నరేంద్ర పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరి బాబు మధ్యలో ఎవరున్నారు అనేది తెలియాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.